మధ్యాహ్నం పూట ఒకవేళ రైస్ అండ్ కర్రీ మాత్రమే ఉంటే ఇలా ఈజీగా అయిపోయే దాల్ తడకా చేసుకోండి. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇది చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఒక కప్ ఆఫ్ కందిపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు, ఒక టొమాటో చాప్ చేసింది, కొద్దిగా పసుపు, ఒక మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి చేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ పెట్టి 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ రిలీజ్ అయ్యాక బాగా మెదిపి పక్కనుంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి గాని, ఆయిల్ గాని ఏసి జీలకర్ర, ఉల్లిపాయ చాప్ చేసిందేసి ఒక 2 నిమిషాలు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ఇంగువ ఏసుకొని బాగా కలుపుకొని, మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్న దాల్ ఇందులో ఏసుకొని బాగా కలుపుకొని, ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని, చివరగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని, ఈ దాల్ తడకని ఎంజాయ్ చేయండి. రైస్‌తోనైనా, రోటీతోనైనా బావుంటుంది.